తెలుగు గడ్డ మీద టెక్నాలజీ అంతా నా పుణ్యమే అన్నట్టు చెప్పుకుంటాడు చంద్రాల్ సారు. మొన్నటికి మొన్న ఏఐ వాడకంలా దేశం మొత్తం మీద మన తెలుగోళ్ళే హుషారున్నారని చెప్పుకుంటా మస్తు మురిసిపోయిండు సారు. అసొంటిది ఇక మహానాడు పండుగయాల్లా సారు టెక్నాలజీని వాడకుంటుంటాడా? గట్టిగా వాడిండు. టెక్నాలజీ వాడి పెద్ద ఎన్టీఆర్ సారునే తెలుగు నేల మీదకి దించిండు. పాండిగా పెద్ద ఎన్టీఆర్ సారు ఏం చెప్పిండో మనం కూడా చూసేద్దాం. హైదరాబాద్ సికింద్రాబాద్ లకు ట్యాంకు బండతో నేను సాంస్కృతిక వారధి కడితే ఆ తర్వాత సైబరాబాద్ అనే కొత్త నగరాన్ని పుట్టించి తెలుగు నేలకు ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారధిని కట్టించిన వాడు చంద్రబాబు. గది అల్లుడు చంద్రాలు గొప్పతనాన్ని ఓ రేంజ్ లో ఎప్పుకొచ్చిండు ఎన్టీఆర్ సారు. గంతేకాదు మనవడు లోకేశంను కూడా పొగడ్తల్లా ముంచి తీసిండు. మానవ సేవ అని ఆనాడు నేను పాటించిన నియమాన్ని నేడు గతంలో ఆచరించి పార్టీ కార్యకర్తకైనా సాధారణ పౌరుడికైనా అండగా నిలుస్తూ నా వారసత్వానికి వన్నెదిస్తున్నాడు లోకేష్. గగన సీమ నుండి ఇది చూసి అయ్యా రే ఫలా ఫలా మనవడా ఫలా అని మురిసిపోతోంది నా మనస్సు. ఇట్లా అచ్చం నా మన్వంది నా పోలికే అన్నట్టు మస్తు మెచ్చుకున్నాడు. మొగుల మీదకెళ్ళి చూసుకుంటా భలా మన్వడా అనుకుంటా మురిసిపోతున్నాడట. ఇక కొస్సాకరకు ఏమన్నాడో అది కూడా చూడుండ్రి. చివరిగా ఒక్క మాట, తెలుగు నేల నలు చెరుగులా పాడి పంటలతో పారిశ్రామిక వికాసంతో పరవశించాలని, తెలుగులాట ప్రతి ఇంట నిత్య వసంతాలు చెందాలని, ప్రజల కోసం అంకిత భావంతో ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితం కావాలని ఆకాంక్షిస్తున్నాను. సెలవు. ఇన్నరు కదా, ఎక్కడున్నా పెద్ద ఎన్టీఆర్ పానమంతా మన తెలుగోళ్ళ మీన్నే ఉంటది. పెద్ద అయినా మొగుల మీదకెళ్ళి కోరుకునేది కూడా తెలుగోళ్ళంతా సల్లంగా బతకాలనే. మొత్తానికి ఏదేమైనా గానియుండ్రి, చంద్రాల్ సారు టెక్నాలజీ వాడకమైతే మామూలుగా లేదు పోన్రి అని అనుకుంటాన్రు ఈ వీడియో చూసిన జనాలు.